చప్పట్లు కూడా ఈరోజు మాట్లాడతాడు నీకు బాగా చూపుకునే టైం ఉంటుంది దేవుడిస్తాడు. ఎందుకంటే అంటే నాకు అనిపిస్తుంది ఎవరో ఆయన పక్కన నుంచి ఏం చేస్తున్నా చర్చలో వరకు చెప్తారని అని చెడిపోయినట్టు రాత్రి అనిపించింది. ఈ టైం ఒక చర్చి 11 అంటే తెల్లారి ఆ చేస్తూ పడుకున్నానేమో, తెల్లారి వేయి తాగాల మళ్ళీ ఇవ్వడానికి వెళ్ళాలా ఈ చేస్తూ పడుకున్నాను. నేను 11 ఏం చేస్తాను ఆ చర్చిలో వాక్యం చెప్తే ప్రతి వారం అనిపించింది చెప్తే అనిపించింది. ఏమో అలా దేవుడు చేసే అవకాశాలు ఉన్నాయి. దేవుడు త్వరగా వాక్యం అయ్యా ఈ బుధవారమేనా? ఈ బుధవారం రాత్రి ఏ రోజు పడుతుంది? వారం ఆ రోజు 15. ఓకే, గుప్తా గారి దగ్గర ప్రార్థన రాత్రి అంటే టిఫిన్ సెక్షన్ ఆ రోజు అన్నమే తింటున్నారు కదా, రోజు మంచి బైబిల్ చదువుతున్నప్పుడు చాలా విచిత్రమైన మాటలు మనకు దాచిపెడతాయి. అలాంటివి ఒక 2 విషయాలు జ్ఞాపకం చేసి ముగించుకుంటాం. ఒకటి యోనా గ్రంథంలో 1:17 వచనం. బహుశా అందరికి పరిచయం ఉండవచ్చు, కానీ అందులో ఒక చమత్కారపు వచనం రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1:17 యోనా గ్రంథము 1:17. అమ్మా భక్తులందరూ తీశారా? ప్రైజ్ ది లార్డ్. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగాలని, అది దానికి అదే వచ్చింది కాదట, యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినాలు మత్స్యం యొక్క కడుపులో ఉండేను. చిన్న ప్రార్థన చేసుకుని వారికి స్తోత్రమయ్యా పరిశుద్ధుడా యేసు ప్రభుని వందనం. నిన్న చదవబడిన మాటలు మా హృదయాలను పరివర్తన చేసినందుకు యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. దేవునికి స్తోత్రం. ఈ రోజు వర్తమానం 3వ తేదీని దేవుడు చెప్పమని 3వ తేదీన నాతో మాట్లాడిన విషయం. ఈరోజు 8వ తేదీ 12 9 రోజుల క్రితం ఈరోజు చెప్పమన్న మాట ఎవరైతే ఉన్నది నోట్ చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. యోనాని గనక చూడండి, అక్కడ తిమింగలం కావద్దండి, తిమింగలం కాదు, చీల్చేది సిరే ఆ జంతువు కాదు. ఎందుకంటే ఈ విశ్వంలో భూగోళం మొత్తంలో 30% భూమి ఉంటుంది, 70% వరకు నీళ్ళే ఉంటాయి. అందుకని చేపలు ఎంత ఉంటాయంటే ఈ ఆలం పెద్ద చేపలు ఉంటాయి. అందులో గెలిపి క్రికెట్ ఆడుకోవచ్చు, అంత పెద్ద ఉంటాయి చేపలు. కాకపోతే అలాగే చేస్తాయి. ఇప్పుడు యోనాకు కనుక దేవుడు అందులో పంపించకపోతే ఏం జరుగుతుంది? పంపించకపోతే పంపించినందున మనం నేర్చుకోవలసిందే. సంఘానికి కూడా దేవుడు అప్పుడప్పుడు గొప్ప నియమించాడంట. గొప్ప మత్స్యమును నియమిస్తాడు. 3 రోజులు. ఎన్ని రోజులంటే మనం ఒక ఆహారం తిన్నామంటే ఎంతసేపు ఉంటుంది కడుపులో? సాధారణంగా జంతువులకి అంత సమయం ఉండొచ్చేమో. మధ్యాహ్నం కొన్ని అనుకోండి, ఉదయం తిన్నాయనుకోండి, కొన్నిసార్లు జంతువులు రోజుల్లో తింటూ ఉంటాయి. ఉదయం తీసుకెళ్తాడా, సాయంకాలం తీసుకొస్తాడా? కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యోనాని తప్ప మిగతా తిన్నదాలు అయిపోతుంది. అరగన వస్తువు కక్కే వరకు మనకి ఎలాగుండిపోతావు అవునా? అంటదాలుగా అన్నీ అయిపోతాయి. అది మాత్రం గొడవలు మొత్తం తిరిగి రివర్స్ వచ్చేస్తుంది. అప్పుడు అంటాం అది పడలేదు, దేవుని అది పడలేదు. యోనా ఈ శాపం పగల
అది అడిగించుకోవడానికి 3 రోజులు ప్రయాణం చేసింది. ఇది దైవ సంకల్పం అని నాకు తెలుసు. అలాగే చెయ్యకపోతే యోనా చచ్చిపోతాయి, పరం మునిగిపోతాయి. దీనిని బట్టి ఏం నేర్పుతున్నాడు అక్కడ రాయబడుతుంది 1వ అధ్యాయంలోకి. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలను యోనా ఆ సన్నిధిలో నుండి పారిపోతున్నాడు అని రాయబడుతుంది. యోనా తప్పిపోలేదండి, తప్పించుకుంటున్నాడు. ఎక్కడి నుండి? యెహోవా సన్నిధిలో నుండి. కారణం ఏంటి అంటే ఎక్కడికి వెళ్తాడు? పోయి ఉదాహరణకి ఆయన ఎక్కడ తీశాడు? మనం నేర్చుకునే కొన్ని పాత్రలు ఉన్నాయి. 4 నిమిషాలు ఎక్కడ తీశాడు? దగ్గరే వెళ్ళాల్సింది ఎక్కడికండి? నీనేవే. ఎక్కడికి బయలుదేరాడు? తార్షీషు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పాస్ కదా అవునండి, ఏమొచ్చారు? ఏం చూడడానికి వచ్చారు? లేదండి ఈరోజే ఉదయం మా యాప్షెట్ ప్లాన్ చేశారండి, దాన్ని చూడడానికి వచ్చాము. కదండి మీరు ఇక్కడ కాదు కదా, ఇంకో దగ్గరికి వెళ్ళాలి కదా. లేదంటే ఇక్కడ చెరువుకి వస్తుందా? ఈ వింతలు చూడడానికి, ఈ విశేషాలు చూడడానికా? దేవుని చిత్తం ఎరిగి ఉండి దాన్ని చేయకుండా నీ ప్రయాణాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు యోనాకి దేవుడు గొప్ప మత్స్యాన్ని నియమించినట్లుగా నీకు ఏదైనా దేవుడు నియమించవచ్చు, ఏదైనా చేయగలవు. ఆ పాట అక్కడ కూడా కోరుకో. కథ మొత్తం మారుతాడు. ముందు కథ సూపరు, ఆ కథలో నిన్ను నువ్వు మారావు కాబట్టి నీ కథ మారు. దేవుని స్తోత్రం. యోనాకు తెలీదా నేనేవి కలాలని? అయ్యో మర్చిపోయిన అన్నాడా? యోనా ఎవరని చెప్తున్నాడు అది తర్వాత చూద్దాం. మొదటి పాఠం తప్పించుకోవడంలో మొదటి పాఠం సంకల్పాన్ని ఎరిగి, అంటే నేను ఇది చెయ్యాలి, ఇది దేవుని చిత్తం, నేను చెయ్యాలి, ఇది దేవుని చిత్తం అని తెలిసి వింటున్నారా? అలాగా చేయడానికి ఇష్టపడక పరిగెత్తే ప్రయత్నాలు ఉన్నాయి చూసారా? పరిగెత్తే ప్రయత్నం, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాలనే ప్రయత్నం, దేవుడు శ్రమలను నియమించడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది, యోనా టెక్కలు తీసుకొని ఏం చేశాడండి? నిద్రమత్తుడై, ఎలాగా నిద్రమత్తు కలిగిన వాడుగా ఉంది అమ్మా. ఎంత నిద్రమత్తు అంటే నిద్రపోతా అన్నంత వరకు కూడా అలాగే ఉన్నాడు ఆయన. అక్కడ జరుగుతున్న గలిబిలి, డిస్టర్బెన్స్, అక్కడ ఇటుపరిగెడుతున్నాడు, నీళ్ళు పోస్తున్నాయి, ఏం జరుగుతుందో చాలా, అందులో ఉన్న విలువైన వస్తువులన్నీ సముద్రంలో పడేస్తున్నారు. ఇదంతా యోనాకు తెలుసా? తెలియదు. రెండోది, నిద్రమత్తులోకి వెళ్ళిపోతాడు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాడు. ఆ యొక్క చేపని, ఆ గొప్ప చేప, గొప్ప లక్ష్యాన్ని దేవుడు యోనా కొరకు నియమించకపోతే నచ్చినట్టు బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. రెండు, నిద్రమత్తు, సామెతల గ్రంథం అంటాడు, నిద్రమత్తు పట్టుచీరలో అనుగ్రహించను అని చెప్పారు. నిద్రమత్తు కథల వస్త్రములు ధరింపజేయను అని చెప్పలేదు. మీరు చదివారా? సామెతలో చదివితే నిద్రమత్తు సింపుల్ గుడ్డలు ధరింపజేసినట్టు చేస్తున్నాడు. అది రాకూడదు ప్రవక్త కాబట్టి. మూడవది ఏంటంటే, నువ్వెవడో అని ఇంకోటి అడిగేదానికంటే నువ్వెవరో నువ్వే చెప్పుకోగలవు. అయ్యా మీరు ఎవరంటే మీ పేరు చీకి వచ్చింది అని అడక్క మునిపే నీవే ఎవరో నీ మోకాల మీద తెలుసుకోవాలని యోనా పని చేయలేదు. 2వ అధ్యాయంలో చేప కొడుకులోకి వెళ్ళి చేసే ప్రార్థనతో చూడ, గొప్ప బద్ధకాలలోను, ఊర్లలోను, నాసులో ఉన్నాం. ఇదంతా కూడా ఆర్థిక ఇబ్బందులకు రాసు, అనారోగ్య
ఏమంటే రకరకాలైన శ్రమలు బాధలు అయ్యా నువ్వు బాగున్నప్పుడే ఒప్పింపగలిగిన మనస్తత్వం ఉంటే, నీకు బాగున్నప్పుడే కన్నీరు కాల్చి ప్రభా నేను నా కుటుంబం నేను స్థిరపడాలి అన్నటువంటి ప్రార్థనే జీవితం ఉంటే ఇవాళ లేదా? ఎందుకు లేదు? ఒక దిన ప్రయాణమంతా ఎంత? ఒక దిన ప్రయాణమంత ప్రసంగం రోజు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఒకరికి వస్తుందని చెబితే రాజు దగ్గర నుండి పశువుల వరకు, ఎక్కడన్నా రాజు దగ్గర నుండి పశువుల వరకు 3 రోజులు బాగా తిన్నప్పుడు బాగా సమృద్ధిగా మటన్లు, చికెన్లు, చేపలు, ఫిష్లు. మా భక్తులకు ఒకరికి బంగారు పాప ఇష్టమాట. పెళ్ళైతే పెడతాం పేరు, ఏం పేరు పెట్టని, ఏం పేరు రాని బంగారు పాప చెప్తాం. అప్పుడు చెప్తాం సొల్లాకు జాగ్రత్త నవ్వుతాం. మన పేరెంట్ అన్నది నవ్వుతాం, ఏ పేరు రాదు. అది ఎందుకంటే కొంచెం బాగా ఉంటుంది. కానీ ఉపవాస ప్రార్థన ఎక్కడ చేశాడండి యానా గారు? నిద్రపోయాడా? యానా నిద్రపోయాడా? చెప్పలేమండి. నిద్రపోయే అవకాశం ఉందా? ఎన్ని రోజులు అమ్మా యానా ఎన్ని రోజులు మంచి కడుపులో ఉన్నాడండి? మరి గాలాడుతుందా, గుడ్డాడుతుందా? చేపలు కోసేటప్పుడు చూడండి 2 తెల్లలు అంటే గొడవ వస్తాయి. అంటే ఆ ఊపిరి చనిపోయేటటువంటి దాంట్లో పెట్టుకున్నది తీసుకెళ్ళి దాని ఊపిరి తిరిగిచ్చి వీడికి. మొదటి పాయింట్, యోహానాని గనక గొప్ప మత్స్యాన్ని దేవుడు నియమించకపోతే విచ్చలవిడి జీవితం వస్తుంది. నీకు శ్రమలు పెట్టకపోతే నీకు నచ్చినట్టు ఇప్పుడే బతికేస్తావు. భక్తి కలిగిన జీవితంలో బయటకు వచ్చి బతికేస్తావు. కాబట్టి ఏదో ఇంటికి పెట్ట, అది పెట్టకూడదనే దేవుడు సేవకుడు కోరుతాడు, నువ్వు కూడా కోరుతావు. ఉపవాస ప్రార్థనలు ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు, మంచి నిద్రపడుతున్నప్పుడు ఉపవాస ప్రార్థనలు చేయి. చేప కొడుకులోకి వెళ్ళిపోయిన తర్వాత చేయలేవు. ఏంటంటే రాత్రులు పగలు వేసుకుని కూడా అన్నాడు. యానా తిమింగలం కొడుకులో 3 రాత్రులను. తిమింగలం అంటే గొప్పది కానీ దానికి ఇంకేం పేరు పెట్టడానికి లేదు. గొప్ప చేప అనేదానికంటే తిమింగలం అనేది ఇంకా మంచిది. ఏమండి ఒకరు చూడు, నీకు నీవే పశ్చాత్తాపడాల్సింది పోయి శిక్షించుకో, నిన్ను నీ తీర్పు నువ్వే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇతరులు నిన్ను ఆక్షేపించవలసి వస్తుంది. ఆదివారం ఆరాధన మానేసేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు చర్చకెళ్తారు కదా, జరగలేదేమి ఇసుకేది ఇలా ఇయ్యాలి కదా, చిచ్చి నిజమే కదా. వాళ్ళ అన్యులు ఏమని సాక్షి వస్తారని బాబు మీరు దేవుడు అనుకుంటారు. అవునండి, మా కోసం యేసు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఉండి పరిశుద్ధాత్ముడిగా మా మధ్యన ఉన్నాడు అంటే నువ్వే చర్చగాలేదా అని ఎవరు అడిగితే అది అనుకోండి. కానీ అంటే భూమికి నీ ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా దేవుని సన్నిధిలో నుండి నేను వచ్చాను. సిగ్గేయిరా మాట్లాడడానికి. నువ్వు ప్రవక్తలు అని చెప్తున్నావు కదా, మరి దేవుని బిడ్డ అందరం బలాలను గొప్పం, సంఘంలో కొద్దో గొప్ప లేవు, సిక్కుని కొద్దో గొప్ప పరిగెడతాం, కొట్టుకోవడం, పక్షంతో ప్యాసలు వహిస్తున్నాం. ఈ నుండి క్రికెట్ బ్యాట్ పెట్టుకుంటారు, స్టిక్స్ పట్టుకోవడం మానేసి భక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి కూడా దేవుని సన్నిధిని పారిపోతుంటే నీ కొరకు ఒక తిమింగలం గెట్లడి, రాజా రేవడానికి గెట్లడి, చేప గెట్లడి పండిత ఎలుగు చెప్తారు. దేవత దేవగత వెళ్తారు, దేవతలు 3 రోజులు రాదు అదండి. మరి వాక్యం ప్రకారం వెళ్ళాలి కదా, 34వ కీర్తన ప్రకారం 7వ వచనం ప్రకారం మరి నేను వెళ్ళాలి కదా. 3 రోజులు ఉపవాస ప్రార్థన, ఓన్లైన్ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చిచ్చి కనుక పడకపోతే కనీసం ఆ శ్రమల్లోనైనా బాధల్లోనైనా
నడుచున్నావా నడిసాంద్రమున దేవా అది నడుపుతుంది. నువ్వు నడువు, నేనేం చేయగా ఉంటుంది. ఎక్కడ మొదటి దేవుని చిత్తం తెలుసు, రెండోది నిద్రమత్తుగా ఉండకూడదు, తిండాపేక్ష ఉండకూడదు, లోక సంబంధమైన ఆపేక్ష ఉండకూడదు. ఒకవేళ నిద్ర ఉండకూడదా అంటే ఉండొచ్చు. మిలిటరీ నిద్ర మన ఎగ్లాస్ తెలుసు ఉంటుంది. మిలిటరీ కూడా పక్కనండి అన్నం అనుకో, చెట్టుకుని వేసి గంట కన్నా సీయాలి అంతవరకు వెళ్ళదు. కోడుకుని గారి పేరన్నారా? కోడి కొనుక్కుతుంది కాదని అనగానే పట్టిద్దామని చెప్తే అది తొలుకొని భయపడుతుంది. తప్ప కొలు చెప్తుంది అంత చాలు అన్నమా ఆ నిద్ర కావాలి. ప్రార్థన ప్రార్థన కుదరదు. ఇది కాదు. యానా నిద్ర ఉండకూడదు, యానా నిర్లక్ష్యము నీకు ఉండకూడదు. యానాలాగా నీకు నువ్వే తీర్పు తీర్చుకోకూడదు. యానా దగ్గర అన్య జనులు ప్రశ్నించినట్లుగా నీకు నువ్వే ప్రశ్నించుకోకూడదు. నిన్ను అన్యుడు ప్రశ్నించకూడదు. మందిరంలో ఉండాల్సిన ఎక్కడ ఉన్నావేటే? నాలో సిగ్గులో చూడదు, నీకు మంచివి కాదా? కొత్త గొప్ప 7 సంవత్సరాలు కనబడలేదా? చిన్న మొక్క పెద్ద మొక్క ప్రభు సేవలు తినట్లేదా? ఇంకెక్కడ ఉన్నావా అని అనగారికి అవకాశాలు ఉంటాయి. అంత ఛాన్స్ యోనా అయితే ఆలోచించాడు. నువ్వు నిర్లక్ష్యం వైఖరి వద్దు. అతమాను శనుకొడుకు లోకసువార్త 15వ అధ్యాయంలో అతమాను శనుకొడుకు నా పేరు ఎందుకురా కావాలి, దేనికి రా? దుబాయ్ పని ఉంది. దుబాయ్ పని వ్యాపారం చేయాలి. ఏ వ్యాపారం? నీ సంపాదన పని ఎంత వ్యాపారం? పెద్దలు పిలిపించాడు, తనది అది ఇచ్చాడు. భూములన్నీ కూడా ఏం చేశాడంటే అన్నిషన్ క్యాచ్ చేసుకుంటూ దుబాయ్ పుట్టి పెట్టుకున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆడు కూడా తప్పుకోలే. నేను ఎవరికని చెప్తున్నా మీకు అర్థమవుతుంది. తప్పించుకున్న కుమారుడు, తప్పించుకున్న ప్రవర్తన వరకు విన్నాం. తప్పించుకున్న కుమారుడు వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం అంటే ఏంటి లేదు. ఆడవాళ్ళు అందరూ దుబాయ్ పంపుతారు. డ్యూటీ అది. ఇస్రాయేల్లో ఉన్నటువంటి స్త్రీలను కొని ఐథియోపియా దేశానికి ఏమో లేదా ఆ సిరియా దేశానికి ఏమో ఆడవాళ్ళు ఎగుమతులు దిగుమతులు చేసే ఫ్యాక్టరీ. వేరులో వ్యాపారం పెడితే వేరులోనే నష్టం వస్తుంది. 100లో మదుపులు పెడితే 100లోనే నష్టం వస్తుంది. కోట్లలో మదుపులు పెడితే బాబు గట్టిగా చెప్పండి, దెబ్బకెళ్ళి పందులు మేపుతారు వండలేదు. అంత బీభత్సమైన నష్టం వచ్చి సరేలే మరి ఇప్పుడు నష్టమైపోయాను కదా, మరి ఏం చేయమంటే చెప్పండి అని ఎవరి దగ్గర నష్టపోయాడు అడిగితే ఏలే మనకు 3-4 పందుల బాధలు ఉన్నాయి, నీకు ఎక్కడ బాగుంది అక్కడ జయబాన్. డ్యూటీ ఏంటి? పందులు గీలేయడం, కొట్టేయడం. మరి నాకండి అమ్మాదే ఏమని నాకంటే నీకు అమ్మాదేంట్రా? అవునా? ఏదో చేయాలి కదా. ఎప్పుడు వచ్చిందట? సన్నిధిలో నుండి పారిపోయినోడికి తిమింగం, తండ్రి దగ్గర పారిపోయినోడికి పందులు కొట్టం. పారిపోయినోడిగా అందరికా తప్పించుకు పారిపోయాడు. ఎన్నారా ఈ పాట ఎప్పుడైనా? తప్పించుకుందువా ఎవరికండి? ఆ లోకాసువార్త 15వ అధ్యాయము చివరి మాట చదువుకుని ముగించుకుంటారు. కుమారుడు పెద్ద కుమారుడు చెప్తున్నాడు, నీవెల్లప్పుడు నాతో కూడా ఉంటావు, నావన్నీ నీవే. మనం ఎంజాయ్ చేయొచ్చు, సెలబ్రేషన్ చేయొచ్చు, ఏ ప్రార్థన చేయము. యుక్తమే. ఈ నీ తమ్ముడు అవునండి. తగ్గిపోయి బతకడం ఎందుకు? చచ్చిపోయి బతకడం ఎందుకు? తగ్గిపోయి పరిగెత్తడం ఎందుకు? కాలు చేతులు కట్టించి మరి నువ్వు ఎంత పడియండి అతన్ని బాబు ఆయన దైవజన్ అందులో నేను పడి బాబు ఈయనంత పర్లేదు ఏ పర్లేదు పడి కాదు నాయన, నువ్వు దైవజనుడు ప్రవర్తన కదా, నీ కాలు చేతులు పెట్టి అవతల భార్య మాకున్నావు. అది అట్లా సార్ నేను అయినా పోయి మాకొద్దని వాళ్ళు బలులు నైవేద్యాలు అర్పించి ఏవో దేవా
మామూలు ఉన్నాడు వరదంది ఒకటి రెండు కలిసిపోతాను నాయన ప్రవక్త అంటున్నాడు ఇందులో కూడా ఉన్నాడు నాయన ఎవరో నీ చెప్పిన మాట దగ్గరికి వెళ్ళాలంట మన నిద్రపోతుడు అయిపోతున్నాడు అయ్యా పొరపాటు మా తప్పులు మా పాపాలు క్షమించండి పోయి నిద్రపోతే అడిగిన నాయన వాళ్ళు చెంపలు వేసుకొని కింద మీద అయిపోయి తదా కొడుకుంటారు ఈయనంటాడు నా సంపూర్ణ పడియాను ఆ బాధ నాయన ఈ బాధ నీది నువ్వు దేవునికి ఆకాశములకి భూమికి సృష్టికర్త అయినా యెహోవా దేవుడు సేవకుడై నువ్వు ఫ్రీగా తిరిగేస్తున్నావు మాకు నోటు పోతుంది నీకు పని అప్పు చెప్పు నువ్వు ఇద్దరు ఉన్నావు అది మునిగిపోతుంది మమ్మల్ని ఓడిపోతుంది నాయన నీ భార్య ఇద్దరు ఉన్నావు బాబు ఉన్నారు మరి సముద్రంలో పడి సరిపోతాయి కదా అవన్నీ నీకు అనవసరం మీకు భార్య పిల్లలు ఉన్నారా లేదా లేదా ఉన్నాను మరి ఆ బాబాలంతా సరిపోతాయి కదా ఇప్పుడు అడే ఏం చేయాలట తీర్పు తనే తీర్చుకోవాల్సి వచ్చింది ఎవరో ప్రవక్త కారణం ఎవరు వస్తుందంటే అందులో చూడండి 2వ అధ్యాయంలో యోనా గ్రంథంలో ప్రార్థన చేసుకుంటే అన్ని డైజన్ అయిపోతాయి ఇతర కాలం నుండే డిస్పాస్ అయిపోతాయి అన్ని చక్కగా డైజన్ చేసేసుకుంటుంది అమ్మ బాబాయ్ నెక్స్ట్ నన్నే అరిగించుకుంటుంది కదా నన్నే అరిగించుకుంటుంది అంటే యోనాను తప్ప తిన్నవన్నీ అయిపోతాయి ఆశ విన్నారా యోనాను కట్టింది కానీ విడిచి విడవల కట్టేసింది కారణం ఏంటి హ్యాపీగా ఉన్నప్పుడు దైవచత్వం తెలుసు ఇలా చేయట్లే ఇంటికి నిద్రకి అవకాశం ఇస్తున్నాం ఎక్కువ అది ప్రమాదకరమైన పని మీలో ఎవరైనా ఐక విచారంలో ధనమోసంలో మొత్తులై ఉన్నారేమో చూసుకోండి అన్నాడు డబ్బు అవసరం బ్రతకడానికి బ్రతికే డబ్బు కదా స్తోత్రం డబ్బుతో ఎవరు బ్రతికిలేరు బతకడానికి మాత్రం డబ్బు అవసరం కానీ డబ్బే జీవితం కాదు అది శాపం ఉండదు ఎంత చెప్పాను అదేమా ఉంది సాయంకాలం కదా పెట్టా కానీ బ్రతకడానికి అవసరాలు కదా ఉండాలి వేస్తలా కానీ దానికోసం పరిగెత్తే ప్రయత్నం చేయాలి తర్వాత నీ దిద్దుకోవడం నీకు ఒక దిద్దుకోవడం నీ తప్పును నువ్వే దిద్దుకోవు నీ ఆత్మీయ తండ్రి ఆత్మీయ నాయకులు ఉపదేశం ద్వారా వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నీ దిద్దుకోవడం నీ సరి చేసుకోవడం అది నువ్వే చక్కగా ఆసుపత్రిలో సువార్త విని బల్లాలను తీసుకుంటున్నాడికి ఆ ఎవరో మనుషుల దగ్గరికి వచ్చి ప్రభు ఈ బిడ్డకి రక్షణ ఇవ్వండి ప్రభు ఈ బిడ్డకి మరుదశ నోట్లో నుంచి మాటలు చెప్పలేడు అయ్యా నీ బాప్తిసం పొందాను అనలేడు ఎందుకు అంటే ఇక్కడ పొందాడు అయ్యా బలం తీసుకున్నా అనలేడు మరి బలహీనుడు కదా ఆ ఎదురు ప్రార్థన చేస్తుంటారు ఎవరో దయచేయండి ఆ బాధ వద్దు హ్యాపీగా ఉన్నావు వీళ్ళంతా చక్కగా ఉన్నావు సన్నిధిలో పారిపోయే ప్రయత్నం కానీ నీ కోసం మరణం చేయించి తిరిగి లేచిన తండ్రి దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం కానీ చేయగలరు నీ ప్లేస్మెంట్ మారిపోద్ది నీ ఫుడ్ మారిపోద్ది ఇద్దరు మనుషులే కాకపోతే ప్రవక్త ఈ కుమారుడు ఒకరి ప్లేస్మెంట్ మార్చే గొప్ప ఎట్లా ఏం ప్లేస్ వచ్చిందండి ప్రవక్తకి మురగల పంపు మీ చేపలు చేసినప్పుడు దాని దగ్గరకు వచ్చి మీ ఫీలింగే మారిపోతుంది చేసుకోవడం దగ్గరకు వచ్చినట్టు నాకు వచ్చినా చేప చేప దేవుడు స్తోత్రం ఆ నోసు అదంతా తీస్తాడు అందులో బయటకు వచ్చి ఎవరు ఆ ప్లేస్లోకి వెళ్ళాలి అన్నా కారణం చిత్త పెరిగి ప్రార్థన జీవితం పెరిగి మొత్తులై బ్రతుకుతూ తమ తప్పులు తమ దిద్దుకోవాలి చేతగాక లాలు దిద్ది ఈది దిద్ది వాళ్ళ తప్పు వీళ్ళు తప్పు పిల్లల తప్పు ఆవిడ తప్పు ఈవిడ తప్పు ఇది నా అనుకుని ఉంటే ఒక వస్తాడు ఓడి నిద్రపోతాడు ఈ తప్పు నువ్వు దిద్దుకో నిన్నేం చేయాలో చెప్పు అంటే ఎంత పడియాలా సముద్రంలో పడేయాలి సముద్రంలో పడేది జరిగిన కథ ఏంటి ఏర్పాట్లు ఉంటాయి సూపర్ ఏర్పాట్లు ఉంటాయి జలములలో పడినే వెళ్ళినా చాలా లేట్ చెయ్యు కానీ తిని కదా అగ్నిలోకి వెళ్ళినా సరే 4వ వాడు ఉంటాడు అది నిద్ర లేదు ఇప్పుడు యోనాకి నిద్ర వస్తుందా చెప్పండి తినేగల
కొడుకులా? హలో, చర్చిలో కొనుక్కండి, సముద్రంలో కొనుక్కుంది. ఆ చేప కొనుక్కులు పెడతారు అక్కడ ఎంత రోజు తినకు తీయటం లేదు. అన్నం అనుకో, అది పందులు కొట్టు నీ ముందు ఉన్నది. పురుగుల్లా కనబడుతుంది పందులు కొట్టే. నీకు అన్నం తినకు తీయట్లేదు, నీకు దిద్దుబాటు అవసరం. నువ్వు సరి చేసుకోవాలి. ఏమని సరి చేసుకుంటున్నాడు? చదువుతారా? తక్కువ అనుకున్నవాడు సరి చేసుకునే పద్ధతి. అయ్యో నా తండ్రి ఇంత అనేక మందికి ఆహారము సమృద్ధిగా కలుగుతుంది. అయితే బుద్ధి వచ్చింది. నా తండ్రి యొక్క ఎంతో మంది కూలోళ్ళకి అన్నం అలాగే కాదు, గంట కొద్ది తింటారు, అంత సమృద్ధిగా ఉంటుంది. ఒక్కొక్కరికి 4 స్కోప్లు క్యారేజ్, గంట కొద్ది నేనైతే ఈ ప్రశ్న నువ్వు వేసుకో. నేనైతే ఇక్కడ ఎక్కడ? అదే ప్రశ్న కాదు. నేనైతే ఇక్కడ ఎక్కడ? పంతులు మేపిన దగ్గర. పైపీస్ బిర్యానీ ఉండదు, దమ్ బిర్యానీ ఉండదు, బోన్లెస్ ఉండదు, ఆర్మిక్స్ ఉండదు, ఏదైనా కూడా ఉండదు. ఎక్కడ ఎక్కడ అన్నాడు కదా. పందులు కొట్టు అంటే అదొక రకమైన శ్రమ. ఏంటి? తిరుపతి కాదు, ఏం చెప్పట్లేదు, తిరుపతి కాదు. గుర్తుపెట్టుకో, ఏటో ఉన్న లోపల. అప్పుడు ఆ పశ్చాత్తాపం వచ్చిన తర్వాత ఏమనుకున్నావు కదా? నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోక తండ్రి. ఆకలి చచ్చినంత బాధ ఎందుకు తెచ్చుకోవాలి? ఆకలి చచ్చిపోయినంత బాధ ఎందుకు తెచ్చుకోవాలి? అక్కడ నిన్ను బయటకు వచ్చావు తండ్రి దగ్గర నుండి. ఎక్కడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నాను, అక్కడ యోనాకు నిద్రపోతున్న పాత నిబంధనలు. కొత్త నిబంధనలోనేమో తండ్రి యొక్క కొడుక్కి ఆకలి చచ్చిపోతాను. పరిష్కారాలేండి? వెళ్తాను, సిగ్గు నచ్చ ఊసి వెళ్తాను. చదువు. తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను. ఎవరికి? పరలోకానికే విరోధం. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాడు, అది తెలుసుకున్నాడు. అక్కడ దేవుడి చిత్తానికి విరోధంగా ఉన్నాను, నీ ఎదురును కూడా నేను పాపం చేశాను. ఇక మీద కుమారుడు అయ్యి కుమారుడు అనిపించుకున్నాను. సిగ్గులో వెళ్ళామంటే కుమారుడు అయి ఉన్నాడు, తండ్రి ఎదురుకి వెళ్ళి కుమారుడు అయి ఉండాలనుకోవట్లేదు. నేను ఎలాగొస్తాను? అది నన్ను నీ కూలోళ్ళలో ఒకరు 4 కబుర్లు చేస్తారు. ఆఖరి విలువ తెలిసిపోయా, యోనాకు నిద్ర విలువ తెలిసిపోయా, బతుకు విలువ తెలిసిపోయా. బంధకాలు వచ్చినాయి అంటాడు యోనా. బంధకాలు నీ దగ్గర రాకూడదు. ఈ రోజుల్లో బంధకాలు ఏంటంటే చేయలే, సెల్లో కోసం దక్కెళ్ళిపోవడమే. ఎవరికి? సన్నిధిలో నుండి బయట పరిగెడుతున్నాడు. అవునా? సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. నిద్రకి తిండికి ప్రాధాన్యత ఇచ్చి దానికోసం పనిమాదారులు డబ్బు సంపాదించుకోవాలనే తాపాత్రయం పడుతున్నాడు. ఉంటాడు చూసావా? మీకు చెప్పాను, బతకడానికి డబ్బు అవుతుంది. బతకాలంటే డబ్బు కాకూడదు. బతకడానికే డబ్బులు అవుతుంది, కానీ బతకాలంటే డబ్బు కాకూడదు, బతకాలంటే సంపాదన కాకూడదు. అది బతికొంత కావాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చక్కగా ఉన్నట్లయితే రెండే గుర్తుపెట్టుకో. యోనా వెళ్ళే ప్లేసా, కుమారుడు తినే పుట్ట, ఇవి నా పొద్దు. ఆకలి చచ్చిపోతున్నాడు. ఆ యొక్క తిమింగల కొడుకుల నుండి నిద్ర లేక ఆకలేసి ఓరి బాబోయ్ ఏడుకోక గోజాడు పెట్టేస్తున్నాడు. కారణం ఏంటండి? సంగమా, దేవుడు పెట్టాలా? దేవుడు నీ కోసం రెండూ నియమించకూడదు. బంధువుల ఏరియా, బంధువుల పుట్టు నియమించకూడదు. ఎప్పుడొస్తుంది? తండ్రి ఎదుటి నుండి పారిపోయినాడు. ఎప్పుడొస్తుంది? దేవుని సన్నిధి నుండి పారిపోయినాడు. ఇంటికి వచ్చేస్తాను రాలేదు. అవ్వదు, లెక్కేసుకో. ఏమంటది? అది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు.
అప్పుడే మనకి ఏం కావాలండి? దిద్దుబాటు కావాలి. నీ మీద ఇంకొకటి ఆక్షేపం చేయకూడదు, ఇంకొకరు నీ మీద నేరారోపణ చేయకూడదు. నువ్వు సరైన దేవుడు వెళ్తే బతకడం మనిషిడు యోనా బతికాడా? బతికాడు. నేను ఎలా బతికాడు? కొంపులో బతికాడు. బయటకు వచ్చాడా? వచ్చేసాడు. తక్కువ ఇంకోమని చచ్చిపోయాడా? చచ్చిపోలే. మరి ఆ యొక్క పెద్ద చేప మింగడం మంచిదే కదా. రెండోది ముగించుకుందాం. ఆ యొక్క గొప్ప మత్స్యం యోనాను మింగడం తప్ప గొప్ప? మంచిదే కాదా? మంచిదే. 100 కోట్లకి మంచిదే కాదా? మంచిదే. నువ్వు వెళ్తావా? మరి మీరు వెళ్తావా? తినేమని పడుకుందామంటే నిద్ర రాదు, తిందామంటే ఆకలేదు రాదు. మనిషి కంపలో మారిపోయి అస్థి పంజరం. ఏమైంది? యోనాను మేనా మింగిందని చెప్పినట్టు. మేనా సీనియర్ కోసమా? మేనా అంటే చిన్నగా కంటే పెద్దదాన్ని మేనా పిలుస్తారు, చాలా పెద్దవాడు. కాబట్టి నాకు ఆ 2 స్థలాలు ఉంది. ఒకటి జైలు, 2 హాస్పిటలే. అక్కడ చెప్పుకోకుండా లైన్లు కాయాల. చిచ్చి నువ్వు భూమిని ఆకాశమును సృష్టించి సమస్త జనుల కొరకు తన రక్తం కార్చి పరిశుద్ధుడై మరణించి మరణాన్ని జయించిన ఆయన బిడ్డగా ఆయన రక్తముతో కడగబడి పరిశుద్ధ బిడ్డగా ఉన్నావు. నీకెందుకు పొందుకుంటాడు? నీకెందుకు తినేగలను పడిపిస్తాడు? ఆయన రెండు ఎవరు? నువ్వెళ్తేనే తప్ప ఆయన వాటికి నియమించాడు. కొత్త నిబంధనలు పాత నిబంధనలు సేవకుల్ని నీ ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పెట్టాడంటే వారు యేసు రక్తంలో కడగబడలా, కన్ను కడగబడ్డా. వారికి యేసు శరీరము తెలియదు, కన్నీకు తెలుసు. వారు యేసు సంఘంలో కట్టబడలా, నువ్వు కట్టబడ్డావు. అర్థమైందా? వాళ్ళు వాటిని నీకు నియమించిన దేవుడు, కానీ నువ్వు బలిగెడితే నియమించింది. నేను ఈ దెయ్యాన్ని చూసి దేవుడు అంటారేట్రా? నేను నమ్మను కదా. ఒకవేళ నమ్మాలంటే ఏం చేయాలి? ఆయన ఇదిగో యేసు ప్రభు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆయన గాయాల్లో ఏం పెట్టాలా? ఎడుకుంటావు. నేను నమ్మాలంటే మరి పక్కనే పొడిచాడు కదా, ఆ గాయాలను చేయబెట్టాలా? అప్పుడే మనం నమ్ముతాం. మరి ఏం చేసి వెళ్ళిపోవచ్చా యేసు ప్రభు? ఈ సమాధానం కలుగుతుంది. 5 గాయాలు వెనుక వచ్చినారు. 5 గాయాలు నీకు నచ్చిన గాయాల్లో పెట్టుకో చెయ్య. రాళ్ళు దుబ్బులు పడిపోయి నా దేవా నా తండ్రి. మరి ఆ మొదలు చుట్టాలు ఎందుకు? వాళ్ళు నమ్మారు కదా, నువ్వు నమ్మొచ్చు కదా. వాళ్ళంతా వస్తున్నారు కదా, నువ్వెందుకు రావు? గమనించి ఉదయకాలం ప్రార్థన జరుగుతుంది. 4:30 నుండి 6 వరకు రాత్రి జరుగుతుంది. 6:30, 7 నుండి 8, 8:30 వరకు జరుగుతుంది. అసలు దేవరామ్ గారి గురించి ఏమంటే మన తీర్మానాలు ఏమన్నారంటరా? తక్కువ కుమారుడు లాంటిరా? ఇంటి మారిపోద్ది, ప్లేస్ మారిపోద్ది. చిచి మనం కూడా పడతాం. వారి కంటే శ్రేష్ఠులు మనం. అలా ఆ ప్లేస్ మళ్ళీ మనకు ఇవ్వకూడదు. యోనా తీసిన ప్లేస్ తినేగలుగుకోరు. గుడి తిందామంటే ఏ గుడ్డు ఇవ్వకూడదు. తప్పించుకొని తిరిగిన కుమారుడికి ఏ గుడ్డు దొరికిందంటే 10 కోట్లు. ఆ గుడ్డు కాదు. అడుగుదాం, ప్రభాని క్షేమం ఉన్నాను కాబట్టి నీ సన్నిధిలో పారిపోయే ప్రయత్నం చేయకుండా, నీ సన్నిధిలో నుంచి దాటుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కాకుండా, నిద్రమొత్తు కానీ తిండిమొత్తు కానీ నన్ను ఏడుబడి చేయకుండా, నన్ను నేనే పరీక్షించుకోకుండా అడుగుదాం ప్రభుని. కుమారుడు అడుగుదాము, కనికరించడం అడుగుదాము. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తే ఆయన నన్ను క్షమించండి ప్రభా అని ప్రయత్నపడదాం. అందరూ ప్రార్థన చేస్తారు. ఉద్దేశంతో స్తోత్రం నైనా పరిశుద్ధుడా యేసు ప్రభువాని వందనాలయ్యా. పరిశుద్ధుడైన మా రాజానికి స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి 8 గంటల నుంచి ఈ సమయం వరకు కూడా నా ప్రభువా చక్కగా ప్రార్థనలు అన్ని కూడా జరగడానికి కృపణించావు. ప్రతి కార్యక్రమంలో కొన్ని సన్నిధి తోడుగా ఉంచావు. ప్రారంభం వల్ల ముగింపు వరకు నా ప్రభువా ఒక గొప్ప ఆత్మ నడిపి ఇచ్చావు. నీ స్తోత్రాలయ్యా. ఇక వాక్య భాగంలో నుంచి నువ్వు నాతో మాట్లాడాను ఆయన తండ్రి. నీకు వందనాలు. యోనాను సన్నిధి నుంచి కాలిపోయాడుగా ప్రభావ. ఇగో యోనా కొరకు అప్పటికప్పుడుగా ప్రభావ అయ్యా తండ్రి
ప్రభావ నీకు వందనాలయ్యా. ఒక మనిషికి బుద్ధి చెప్పాలంటే నా ప్రభావ అయ్యా అప్పటికప్పుడు ఏదైనా చేయగలవు నా ప్రభావ. అయ్యా నీకు వందన ఒక దైవజనుడు నీ సన్నిధి నుంచి పారిపోతున్నటువంటి అయ్యా వ్యక్తి నీ సన్నిధికి దూరం అయిపోతున్నటువంటి వ్యక్తికి చాప కట్టలను పంపించి బుద్ధి చెప్పిన దేవుడు నా ప్రభావ. తండ్రి దగ్గర తండ్రి చాటులో ఉండవలసినటువంటి ఆ కుమారుడు తప్పించుకొని దూరం దేశం పారిపోయాడు. దేవ స్నేహితులతో దుర్వ్యాపారం చేశాడు నా ప్రభావ. చివరికి పందులు పుట్ట మాత్రమే తిన్నాడు. అయ్యా తండ్రి వేరే నీ దగ్గర నుంచి మేము దూరం అయిపోతున్నా ప్రభావ. అయ్యా మాకు ఏ క్షేమము కలదు. డబ్బు ఉన్నంత వరకు కూడా నా ప్రభావ ఎంతో సంతోషంగా తప్పిపోయినటువంటి కుమారుడు బ్రతికాడు నా ప్రభావ. ఆ కాలము సంతోషకరమే. ఆ సంతోష కాలం తీరిన తర్వాత నా ప్రభావ ఒక బాధాకరమైన కాలం వస్తుంది, ఒక వ్యర్థ కాలం